ఎంత ఎంత టైం పడుతుందమ్మా లోపల? మాకు ఇప్పుడు 2 అవర్స్ అయింది లోపల నుంచి వెళ్ళి బయటికి రావడానికి. అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. ఏం చేయలేదు, వేస్ట్. బోనాలని కూడా చూడట్లేదు, ఏంది? బోనాలని కూడా బోనం ఎత్తుకొని ఉన్నారు, మనిషి అని కూడా చూడట్లేదు. జెంట్స్ అయితే ఇట్లా దొబ్బేస్తున్నారు. ఎప్పుడు కామన్ గా బోనాలకు సపరేట్ లైన్ ఉంటది, ఇప్పుడు అందరినీ కామన్ లైన్ చేసేసిర్రు. మస్తు నూకుడు దొబ్బుడు చేస్తున్నారు. మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసామా? ఏం ఏర్పాటు చేసినా మాకు కూడా అర్థం అవుతలేదు. అంతే, లేడీస్ అని చూస్తలేరు, బోనం ఉందని చూస్తలేరు, ఏం చూస్తలేరు. మస్తు దొబ్బేస్తున్నారు. చాలా ఇబ్బంది పడ్డాం ఈసారి అయితే. 3 గంటలు అయింది దర్శనం. బోనం తెచ్చినాం కానీ ఏ రోజు ఇబ్బంది పడలే. ఈ రోజు అంత ఇబ్బంది పడ్డా. నేను పడ్డా అంటే అమ్మవారు పడ్డట్లే. అవునా? అంతే. ఏం దేవుడు వస్తాడు తల్లి నీకు? నేను చెప్పలేను. పడిపోయింది తెలుసా మనిషి, లోపల బోనం తీసుకోమంటే కూడా ఓకే. బోనం ఇయ్యంగానే పడిపోయింది మా మనిషి. మేమెంత ఇబ్బంది పడ్డాం. ఇద్దరినే అలో చేస్తున్నారు. ఇంకా బోనం ఎంట. ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు? మేము ఇక్కడ రాణిగంజ్ నుంచి వచ్చినాం, బన్సిలాల్పేట. బాన్సులాల్ పై వాకు కాళ్ళకి చెప్పులు ఇట్లా వస్తాం మేము లేడీస్ బోనం ఎత్తుకొని. కొంచెం అన్న ఆలోచించాలా. ఎప్పుడు సపరేట్ లైన్ ఉంటది, సార్ మొత్తం కంబైన్ చేసిర్రు. మస్తు నూకుడు దొబ్బుడు. ముఖ్యమంత్రి కూడా వచ్చినట్టున్నాడు. వచ్చినాడు, మధ్యలో వచ్చిండానికి అక్కడ గంట సేపు ఆపేసినారు. వెనకాల వెహికల్ వచ్చింది లైన్ల మధ్యలో, పోనీయమంటే కూడా వెహికల్ ని నూకేసిరు. మమ్మల్ని అంతా దొబ్బేసినారు. నూకుడు తప్పుడు చేసి వెహికల్ ని నూకేసి, వెహికల్ ని పోవాలని. దర్శనానికి 4:30 గంటలైంది. ఇప్పుడు బాట లైన్, సీట్ లైన్ నుండి పెద్దమ్మ గుడి కాడికి పడతాయి. అదే బోనం లైన్ 4:30 గంటలు పట్టింది. రేవంత్ రెడ్డి రాగానే దండాలు పెట్టుకుంటానికి సాగనంబు పెట్టింది. ఆయన కూడా ప్రజల గురించి చేస్తున్నాని చెప్పి ఆయన కూడా లైన్ లో పెట్టొచ్చు కదా. ఈ రేవంత్ రెడ్డి అయితే చెత్త, నాకు చెప్పులు ఉంటే చెప్పులు దండేస్తున్నాని వాడు భయపడి వంగేసిపోయిండు. పోయేటప్పుడేమో చెయ్యిలుక్కుంటూ పోతున్నాడు. వేస్ట్ రేవంత్ రెడ్డి. ఏమి మంచిగా చేయలేడు, ఏది బాగా చేయలేడు. చేస్తున్నాను చెప్పి ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాము. ఒక్కొక్క నాయకుడు వచ్చినా కొద్ది ఒక్కొక్క నాయకుడు దూరం లైన్ పెట్టి, దూరం నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పోలీస్ వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతున్నది. వాళ్ళు ప్రజలను చెప్పలేదు, ప్రజలకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. పోలీసు వాళ్ళు కూడా చెప్పి ఇది అయిపోతుంది. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఫెసిలిటీస్ బాగాలేదు. సీఎం రేవంత్ రెడ్డి రాగానే మొత్తం గలీజ్ గా అవుతుంది, ట్రాఫిక్ పొల్యూషన్ అవుతుంది. రేవంత్ రెడ్డి చాలా బాగాలేదు. రేవంత్ రెడ్డి దాని వల్ల మొత్తం ట్రాఫిక్ అయింది. ఇక్కడ మొత్తం లైన్ స్టాప్ చేసి, అక్కడ మొత్తం లైన్ స్టాప్ చేసేసి, దాని వల్ల మొత్తం బద్నాం. మేము మార్నింగ్ పొద్దుగల మార్నింగ్ 8 ఈ విఐపి కల్చర్ కొంచెం ఖతం చేయాలి. చాలా ప్రాబ్లం అవుతుంది. పబ్లిక్ లిటరలీ దే వర్ షౌటింగ్ ఇన్సైడ్, తెలుసా? చూడు పంపండి అని. చాలా 6 అవర్స్. తిరుమల తిరుపతిలో కూడా 6 అవర్స్ లో మాకు దర్శనం అయిపోతుంది. కానీ మేము 8కి వచ్చినాం. లిటరలీ మా దగ్గర పాస్ కూడా ఉంది. ఆ పాస్ లైన్ లో పోయినాం మేము. పాస్ లైన్ లో మాకు 6 అవర్స్ పడితే వాట్ అబౌట్ ద జనరల్ పబ్లిక్? కొంచెం ఆలోచించాలి టెంపుల్ మేనేజ్మెంట్ అండ్ ద గవర్నమెంట్ షుడ్. ఇంకా డోర్స్ కూడా, ఎగ్జిట్ డోర్స్ ఇంత చిన్నగా ఉన్నాయి. ఆ విఐపి లైన్ ఉండే ముందే మా లైన్ వాజ్ సెకండ్. మాకు అసలు విఐపి పీపుల్ ఉండే పక్క ఫ్రంట్, వి వర్ అనేబుల్ టు సీ అమ్మవారు. ఇంకా దే పుష్డ్ us. We felt very bad. బోనాలు వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది. అంతసేపు బోనాలు ఎత్తుకొని లైన్ లో ఉండలేకపోతున్నారు జనాలు. లైన్ ఉంది, ఆ లైనే కదలడం లేదు, చాలా టైం పడుతుంది. లేదు, బోనాలకు అలాగ లైన్ ఉంది కానీ ఆ లైన్ మూవ్ అవ్వట్లేదు. వేరే వెనక నుంచి ఇంకొక లైన్, ముందు నుంచి ఒక లైన్ ఉండటం వలన అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ముందు వెళ్ళిపోతున్నారు. ఈ లైన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడే ఆగిపోతున్నారు. 15 ఇయర్స్ అయితే 15 ఇయర్స్ అయితే ఈసారి అయింది. ఎప్పుడు ఇంత కష్టం కాలే, ఈజీగా వెళ్ళిపోయినాం. ఇంత రష్ లేదు. మేబీ బోనాలు ఎక్కువ వచ్చినాయో, మరి భద్రత కరెక్ట్ లేదో తెలియదు. మరి భద్రత ఉంది కానీ జనాలు ఎక్కువ ఉన్నట్టున్నారు. మేబీ ఎప్పుడు ఉంటారు కానీ ఇంత రష్ ఎప్పుడు లేదు. తోసేస్తున్నారు, ఎక్కువ తోసేస్తున్నారు. లోపల మెయిన్ గేట్ ఎంట్రన్స్ వెళ్ళే మధ్యలో తోసేస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా పడిపోయినా ఇబ్బంది చాలా. అక్కడి వరకు బాగానే వెళ్తున్నారు. డిస్టెన్స్ 2 అవర్స్ అయినా పడుతుంది. హడావిడి చాలా ఉన్నది. లైన్ విఐపిది కేర్ చేసలేరు, జనరల్ కేర్ చేసలేరు. ఓవరాల్గా
మాకైతే తొందరగా అయింది, జనాలు అయితే ఇబ్బంది పడుతారు బాగా. విఐపీలకు తొందరగా అవుతున్నది, కామన్ గా జనరల్ పబ్లిక్ కి ప్రాబ్లం అవుతుంది. మరి గతంలో ఎట్లుంటుండే? ఇది యాక్చువల్ గా ఈ విఐపి కల్చర్ అనేది తీసేయాలి. అదర్వైజ్ వాళ్ళకు ఒక టైం అనేది పెట్టాలి. మార్నింగ్ 5 నుంచి 7 వరకు విఐపీలకు పెడితే బాగుంటది. ఎట్లా దర్శనం ఎట్లా చేసుకున్నారు? ఎట్లా చేసుకున్నాం మేము 6 గంటలు లైన్లో నిలబడ్డాము. అసలు లేదు, ఏం రికర్వేషన్ లేదు మనుషులకు, అసలు రికర్వేషన్ అన్నదే ఇస్తలేదు, అసలు మనుషులకు విలువ అన్నదే లేదు ఇక్కడ. విలువ లేదా? లేదు, మా అంకాలని కూడా ఉన్నా కానీ మమ్మల్ని ఇడుస్తలేదు, లైన్ లో పంపించారు కదా. ఇప్పుడు మేము నిలబడి 6 గంటల సేపు అవుతుంది, ఇంత రిక్వెస్ట్ తీసుకుంటలేరు పోలీసు వాళ్ళైనా గుడోలైనా, ఏం పట్టించుకోవట్లేరు ఇప్పుడు. గతంలో ఎట్లుండే? గతంలో మంచిగా ఉండే, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయడం దర్శనం చేసుకుని, ఈ ఏడాది మా టూ మచ్ అయిపోయింది మాకు. ఇది ఒక్కటి మళ్ళీ ఏడాది కాకుండా చూసుకోవాలి గుడోళ్ళు అయితే. విఐపీలకు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ శివశక్తులే కావచ్చు, బోనాలు తీసుకొస్తున్న అక్క చెల్లెళ్ళకి కూడా కొంచెం ప్రాధాన్యత తగ్గింది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే దేవుణ్ణి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారో ఆ భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చూస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం